సిద్ధంగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరించిన తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములు మీరు వేయబడుదురు. నా చేతులను మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? షడ్రక్, మెషక్, అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పారు, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరి నీ వశమున పడకుండా మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతను మేము పూజింపమనియు నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతి నమస్కరింపమనియు తెలుసుకును. రాజు అత్యాగ్రహం కలిగి, రౌద్రము కలిగి, ఎంతో పవర్ఫుల్గా ఒక శాసనం తీసుకొచ్చి దానియేలు స్నేహితుల మీద ప్రయోగించినా కానీ ఆ ప్రయోగం ఏది కూడా ఫలించకుండా దేవుడు రద్దు చేసి, ఎందుకో తెలుసా? వారు విశ్వాసం దేవుని కొరకు కనపరిచారు కాబట్టి, ఆకాశమును దేవుడు చూస్తున్నాడు కాబట్టి, వారి ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకుండా, రాజును సైతం లెక్క చేయకుండా దేవుని కొరకు నిలబడ్డారు కాబట్టి దేవుడు వారి పక్షంగా నిలబడ్డాడు. అగ్నిగుండాన్ని దేవుడు వారి ఎదుట ఏం చేయలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతగా వారిలో దేవుడు మండుతున్నాడో, మండుతున్నటువంటి అగ్ని కంటే కూడా వారిలో ఉన్నటువంటి మండుతున్నటువంటి దేవుడు గొప్పవాడు కాబట్టి అగ్నిగుండం వారిని ఏం చేయలేకపోయింది. నీ విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు ఒకవేళ నువ్వు భయపడిపోతున్నావా? దేవుని కోసం నిలబడుతున్నావా? దానియేలు స్నేహితుల్లాగా దేవుని కొరకు నిలబడగలుగుతున్నావా? నీ విశ్వాసం ఏదో ఒక దిన పరీక్షించబడుతుంది. ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో నీ పరిస్థితి, నా పరిస్థితి ఒకసారి ఆలోచించు. నువ్వు ఆలోచించినట్టే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇంకా నువ్వు ఆలోచించకుండా దేవుని కొరకు నిలబడుతున్నానా లేదా, నీ విశ్వాసం నువ్వు శోధించబడుతున్నప్పుడు, ఒక పక్కన పరీక్షించబడుతున్నప్పుడు నీ విశ్వాసం ఎంతో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనల్ని మనం దేవుని సంగతి పరిశీలన చేసుకుందామండి. ప్రియ దేవుని బిడ్డ, మరి దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, తన రాజ్యమంతటి పైన 6వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉన్నట్టుకై 120 మంది అధిపతులు నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపై 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజులకు నష్టం కలుగుకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పజెప్పాలని ఆజ్ఞయించను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవాలని రాజు ఉద్దేశించను. మరి దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే నువ్వెక్కడికి వెళ్ళినా కానీ తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు. నువ్వు ఎక్కడున్నా కానీ పైవాడిగా ఉంటావు కానీ కిందవాడిగా ఉంటావు. కారణం ఏంటంటే, నీ విశ్వాసం పరీక్షించబడినప్పుడు నీకు ప్రమోషన్ అనేది ఉంటుంది. నీ విశ్వాసం పరీక్షించబడినప్పుడు నువ్వు పై క్లాసులకు వెళతావు. నీకు పరీక్ష అనేది లేకుండా పై క్లాసులకు వెళ్ళలేవు. నువ్వు అక్కడే ఉంటావు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించినట్లయితే, దేవుడు నీకు కూడా ఆయన సహాయం చేస్తాడు. తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేస్తాడు, అందులో ఇక ఎలాంటి సందేహం ఉండకూడదని. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఆయన నమ్ముకున్న వారిని ఎన్నటన్నంటే సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన మీద ఆధారపడిన వారిని నట్టేటి ముంచే దేవుడు కాదు. ఆయన నువ్వేం చేయాలంటే, దేవుని దానియేలులాగా దేవుని సందులో నువ్వు ఉండాలి. దానియేలు స్నేహితుల్లాగా నువ్వు ప్రార్థనాపరుడై ఉండాలి, ప్రార్థనాపరురాలై ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను దరిద్రురాలుగా ఉంచడు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నీకు ఘనత తీసుకొస్తాడు. దానియేలు బహుగా హెచ్చించినట్లు నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడో తెలుసా? నీ విశ్వాసం పరీక్షించబడుతున్న సమయంలో దేవుని కొరకు నిలబడిన వ్యక్తివైతే, దేవుని నామాన్ని గణపరిచే వ్యక్తివైతే దేవుని నిన్ను గణపరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండం 39వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందామండి. మొదటి వచనం మనం చదువుకుందాం. యోసేపును ఐగుప్తును తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక సేనాధిపతియు నైన పోతిఫరును ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇస్మాయిలు యొద్ద అతను కొనెను. ప్రియులారా, ఇక్కడ మొదటి వచనంలోనూ మనం కనబడదు. యోసేపుని గురించి మనం ధ్యానిస్తాం. విశ్వాసం, యోసేపు యొక్క విశ్వాసం కూడా పరీక్షించబడుతుంది. యోసేపు యొక్క విశ్వాసం కూడా పరీక్షించబడుతుంది. ఇక్కడ ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి నుంచి మనం చదువుకుంటూ వస్తే ఆయన విశ్వాసం పరీక్షించబడుతుంది. ఈ యొక్క యోసేపుని ఒక బానిసగా తన సహోదరులు అమ్మివేయటం జరిగింది. యేసు ప్రభుని 30 వెండి నాణేలకు అమ్మేసినట్లుగా ఈయన్ని 20 నాణ్యములకు అమ్మివేయటం జరిగిందండి. 20 వెండి నాణ్యములకు అమ్మివేయటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డ, మరి యోసేపు తండ్రి యోసేపును చిన్న కుమారుడు కాబట్టి ఆయన ప్రత్యేకంగా చూసేవాడు. మొదటి నుంచి కూడా ఆయనకి మంచి దర్శనాలు వచ్చినప్పుడు, మీరు నాకు దాసులు అవుతారని చెప్పుకున్నప్పుడు వారికి అసూయ ఏర్పడి యోసేపుని చిన్న చూపు చూస్తూ అసూయ నిలిపి వారు పొలంలో మరి ఆ యొక్క గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు
ఈయన వెళ్ళి చూసి తండ్రి పంపించినప్పుడు వెళ్ళినప్పుడు ఈయన్ని పట్టుకొని గోతిలో పడేశారు. ఇస్మాయిల్కి అమ్మివేయటం జరిగింది, యోసేపుని అమ్మివేయటం జరిగింది. ఇస్మాయిలు పోతీఫర్ ఇంట్లో బానిసగా అమ్మబడి అక్కడున్నాడు, ఒక దాసుడిగా ఉన్నాడు. మరి ఇదేం బిడ్డ, యోసేపు నీతిమంతుడే, ఫలించుడి కొమ్మ. యోసేపు విశ్వాసం గొప్పది, మంచిది. అయితే ఆ విశ్వాసం పరీక్షించబడిన తర్వాత దేవుడిని హెచ్చిస్తాడు. ఆ విశ్వాసం, యోసేపు యొక్క విశ్వాసం పరీక్షించబడిన తర్వాత దేవుడు యోసేపును ఆస్వాదించాడు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో శ్రమలు, కష్టాలు, అవమానాలు, నిందలు, భయంకరమైన పరిస్థితులని దాటుకొని వచ్చిన తర్వాత దేవుడు యోసేపును బ్లెస్ చేశాడు, హెచ్చించాడు, ఆశీర్వాదకరంగా మార్చాడు. ఒక ప్రపంచానికి ఒక బ్లెస్డ్ ఛానల్గా యోసేపుని మార్చాడు. యోసేపు ద్వారా ప్రపంచం అంతా పోషించబడింది, కరువులో కూడా. కారణం ఏంటంటే యోసేపు విశ్వాసం పరీక్షించబడింది. ఆడు తర్వాత హెచ్చించబడ్డాడు. ఎవరైతే శత్రువులుగా తన సహోదరులుగా ఉన్నారో వారందరినీ కూడా, తన తండ్రిని కూడా, అందరిని కూడా, కుటుంబాన్ని కూడా, ప్రపంచం అంతా కూడా కరువు భయంకరమైన పరిస్థితుల మధ్యలో కూడా యోసేపు వాళ్ళని పోషించగలిగాడు. యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉంటే, ప్రియ దేవుని బిడ్డ, యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉంటే ఆయన పొరపాటును కూడా పోతీఫర్ అప్పగించినటువంటి పని చేశాడు, వేరొక పని చేయలేదు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈయన విశ్వాసం ఇప్పుడు పరీక్షించబడుతుంది. పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు, విశ్వాసం పరీక్షించబడుతుంది. భార్య ఉంది అక్కడ, తను ఉన్నాడు, ఆయన విశ్వాసం పరీక్షించబడుతుంది. ఈయన దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆదికాండం 39వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినడు తప్ప తనకేమున్నదో ఏమి తెలియదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరునై ఉండును. ఆడు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించింది కదా, నా వశమున తన ఇంటిలో ఏమోనదో అతడు ఎరుగుడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందనని తన యజమాని భార్యతో అనెను. ప్రియ దేవుని బిడ్డ, నీ విశ్వాసం నేను ఏం చేస్తుందంటే, నిజంగా నువ్వు విశ్వాసమైతే, నిజమైనటువంటి విశ్వాసమైతే దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యానికి భయపడే వ్యక్తివైతే నువ్వేం చేస్తావంటే యోసేపు మాట్లాడినట్లు మాట్లాడతావు. నేనేం చేస్తాను, యోసేపు మాట్లాడినట్లు మాట్లాడతాను. నిజమైనటువంటి విశ్వాసం అయితే, అది క్రియలతో ఉన్నటువంటి విశ్వాసం అయితే, నాకు ఇంట్లో అన్నిటి మీద నాకు అధికారం ఉందమ్మా, నీ మీద నాకు అధికారం లేదు అని ఎప్పుడు చెప్పగలిగాడంటే, తన విశ్వాసం క్రియలతో ఉన్న విశ్వాసం కాబట్టి, దేవునికి భయపడేటువంటి విశ్వాసం కాబట్టి నీ మీద నాకు అధికారం లేదని చెప్పగలిగాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పోతీఫర్ భార్య ఆయన మీద కన్ను వేసి రోజు కూడా విసుగుపెడుతూ పాపానికి ప్రేరేపిస్తున్నప్పుడు దానికి ఆయన ఒప్పుకోలేదు. కారణం ఏంటయ్యారంటే ఆయన విశ్వాసం పరీక్షించబడుతుంది కాబట్టి. వెండిని పుటం వేసినట్లుగా ఇబ్బంది కులంలో పెట్టి పరీక్షిస్తున్నప్పుడు పరీక్షలో గెలిచాడు ఆయన, పరీక్షలో పాస్ అయ్యాడు ఆయన. దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, ఈ రోజున యవనస్తురాలా, ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో నువ్వు పరీక్షించబడాలంటే నీ పక్కనే కాసుకుంటుంది ఒక శోధన. సాతానుడు శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షించబడుతున్నప్పుడు ఆ పరీక్షలో నెగ్గిన వ్యక్తివైతే నువ్వు, దేవుడు నీకు తగిన ప్రతిఫలాన్ని, ఘనతను తీసుకొస్తాడు తప్పకుండా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, శోధన కాల సమయంలో, పరీక్షించబడుతున్న సమయంలో, ఆ పరిస్థితుల మధ్యలో యోసేపులాగా ఆ పరిస్థితుల మధ్యలో నువ్వు ఉన్నట్లయితే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. ఆ పరిస్థితుల మధ్యలో నువ్వు ఉన్నట్లయితే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు, ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు అంటే ఆయన నేను రక్షించాడు. ఆయన ఏమి లేకపోయినా కానీ, నీలో ఏ అర్హత లేకపోయినా కానీ ఆయన ఉచితమైన కృపచేతని రక్షించాడు, కాపాడాడు. ఆయన అనాది ప్రణాళిక. అయితే నీ విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు, యోసేపు విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు ఎలాగున్నాడు ఒకసారి పరిశీలించుకోండి. ఒకసారి
మనల్ని మనం ఒకసారి పరీక్షించు. యోసేపు పాపం చేస్తానికి ఒప్పుకోలేదు. అయితే తన భర్త వచ్చిన తర్వాత ఇతని మీద నింద వేసి అవమానపరిచి యోసేపు దగ్గర ఉన్నటువంటి వస్త్రం ఆమె చేతులకు ఉన్నది కాబట్టి ఒక సాక్ష్యార్థంగా దాన్ని పెట్టుకుంది కాబట్టి, సో ఈ విధంగా నన్ను చేసాడు ఈ వ్యక్తి అని చెప్పడం ద్వారా తనను జైల్లో పెట్టించిందండి. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, తను జైల్లో పెట్టించిందండి. అయితే ఆకాశమందున దేవుడు, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు తగిన సమయమందు యోసేపును బయటికి తీసుకురావడం జరిగింది. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ప్రియ సహోదరుడా, ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకున్నట్లయితే, అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతను యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షం కలిగినట్లు చేశాను. తెలుగులో ఒక సామెత చెప్తుంటారు పెద్దవాళ్ళు. యోసేపు పరిస్థితి ఏంటంటే, బానిసైనా కానీ చీపుగా అమ్మివేయబడినా కానీ యోసేపుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, యోసేపు ఎక్కడికి వెళ్ళినా కానీ తలగానే ఉన్నాడు. యోసేపు మరి పోతీఫర్ ఇంట్లో ఉన్నాను తలగా ఉన్నాడు, చెరసాలకు వెళ్ళినా తలగా ఉంటున్నాడు. యోసేపు ఎక్కడికి వెళ్ళినా యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడంట. పోతీఫర్ ఇంట్లో ఉన్నా కానీ అక్కడ యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి వాడి కుటుంబం వర్ధిల్లుతుందంట. చెరసాలకు వెళ్ళినా కానీ అక్కడ ఆయన యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా పైవాడుగానే ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, నీ జీవితం ఒకసారి పరిశీలన చేసుకో. ఒకసారి నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యం చేస్తాడు. ఇక్కడ యోసేపు పరీక్షించబడుతుంది, తన విశ్వాసం పరీక్షించబడుతుంది. తన విశ్వాసం పరీక్షించబడుతున్నటువంటి వేళల్లో దేవుడు తన పరిశుద్ధతను, యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు. ఏ మాత్రం కూడా బెండి కావట్లేదు, ఏ మాత్రం కూడా ఆమె చెప్పే మాటలకి చెవి ఒగ్గటం లేదు, నో అని చెప్పగలుగుతున్నాడు. ఐ లవ్ యూ యోసేపు అన్నా కానీ దానికి నిరాకరిస్తున్నాడు, ఆ మాటకు లొంగిపోవట్లేదు. పాపానికి ప్రేరేపిస్తున్నా కానీ దానికి ఒప్పుకోవటం లేదు. దేవుని బిడ్డ, దేవునికి విరోధంగా ఈ పాపం చేసి నేను ఇలా మంచి మనస్సాక్షితో దేవుని కొరకు జీవించగలనని చెప్పి, దేవునికి విరోధంగా ఈ పాపం నేను చేయలేనని చెప్పి కరాఖండిగా చెప్పగలుగుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. దేవుని కొరకు నిలబడాలని కోరుకుంటున్నావా, లేదా సాతానిక శోధనకు లొంగిపోయి నీ జీవితంలో భ్రష్టత్వానికి అప్పగించుకోవాలని కోరుకుంటున్నావా? ఆలోచించు. వివేకం కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. ఏది మంచు ఏది చెడో నీకు తెలుసు, నాకు తెలుసు. అయితే ఆ పరిస్థితుల మధ్యలో నీవు దేవుని కొరకు జీవించగలిగినట్లయితే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు తప్పకుండా ఇచ్చిస్తాడు. యోసేపు యొక్క విశ్వాసం పరీక్షించబడిన తర్వాత యోసేపును దేవుడు ప్రధానమంత్రిగా చేశాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, అనేక మంది భక్తులు ఆస్వాదించబడటానికి, హెచ్చించబడటానికి, వారు గణపరచబడటానికి కారణం ఏంటంటే వారు విశ్వాసమందు పరీక్షించబడ్డారు కాబట్టి, వారి విశ్వాసమందు వెండిని పుటం వేసినట్లు వేయబడ్డారు కాబట్టి అనేక మంది జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డ వారు ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు, దీవెనకరంగా మార్చబడ్డారు. శోధన అనేది నీ జీవితంలో రోగం ద్వారా కావచ్చు, స్త్రీ ద్వారా కావచ్చు, పురుషుల ద్వారా కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు, రకరకాలైన పరిస్థితులు నీ జీవితంలో ఎంటర్ అయినప్పుడు, నువ్వు సాతాను చేత శోధించబడుతున్నప్పుడు, ఆకాశమందున దేవుడు నేను పరీక్షిస్తున్నప్పుడు, ఆ పరీక్షలో నువ్వు పాస్ అయినట్లయితే దేవుడిని నేర్చిస్తాడు. ఇక్కడ యోసేపు పోతీఫర్ భార్య పాపం చేయమని ఒత్తిడి చేస్తున్నా కానీ ఆ పాపానికి దూరంగా పారిపోయాడు, జ్వరత్వానికి దూరంగా పారిపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు పారిపోయేదానికి ఇష్టపడతావా? శోధన సమీపంగా ఉన్నప్పుడు, విశ్వాసము చేత నువ్వు పరీక్షించబడుతున్నప్పుడు, నీ విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు జారత్వానికి దూరంగా పారిపోతావా? శోధన సమీపంగా ఉన్న అక్కడే ఉంటావా? ఆలోచించు ఒకసారి. యోసేపు దూరంగా పారిపోయాడండి. నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, ఎన్నొచ్చినా కానీ యథార్థంగా దేవుని కొరకు నిలబడ్డాడు కాబట్టి చెరసాల్లో వెళ్ళినా కానీ దేవుడు తోడైనాడు. పోతీఫర్ ఇంట్లో ఉన్నా కానీ దేవుడు తోడైనాడు యోసేపుకి. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వదించబడుతున్నాడు. 6 కుటుంబాలు కూడా వర్ధిల్లుతున్నాయి. అది తెలుగులో ఒక సామెత అని చెప్పాను కదా,
బిడ్డొచ్చిన వేలంట గుడ్డొచ్చిన వేలని అంటారు తెలుగులో ఒక సామెత. అంటే నువ్వు అడుగు పెడితే ప్రియ దేవుని బిడ్డ అక్కడ ఆశీర్వాదం. యేసేపుకు తోడై ఉన్నటువంటి దేవుడు నీకు తోడై ఉన్నట్లయితే నువ్వు అడుగుపెట్టిన దగ్గర ఆస్వాదించబడాలి, నువ్వు అడుగుపెట్టిన దగ్గర దీవించబడాలి. ఎందుకనంటే నువ్వు నీతిమంతురాలు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతులంట దరిద్రులుగా ఉండరంట. నువ్వు నీతిమంతురాలు నీతిమంతుడివైతే దరిద్రులుగా ఉండరని ఆయన వాక్యం సెలవిస్తుంది. దావీదు మహారాజు తన అనుభవంలో, నాకు ఇప్పుడు ముసలితనం వచ్చింది, నా అనుభవంలో చెప్తున్నాను, నీతిమంతుల సంతానం భిక్షమెత్తుకుని ఎన్నడూ చూడలేదంటాడు. ఈరోజు నువ్వు ప్రియ దేవుని బిడ్డ దరిద్రురాలుగా నువ్వు హెచ్చించబడకుండా ఆస్వాదించబడకుండా దేవుని చేత ఇంకా అలాగ ఉన్నావంటే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. నీ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకో ఒకసారి. నీ విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయావు, ఎన్నిసార్లు దేవుని దగ్గరకు వచ్చి ప్రాధేయపడ్డావు. ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు దేవుడు మనల్ని లిఫ్టప్ చేసి ఆయన సరైనటువంటి మార్గంలో మనం ఉంచి ఆయన తిననైనటువంటి మార్గం నడిపిస్తాడు. రైట్ టైంలో నేనేం చేస్తాడంటే దేవుడు తప్పకుండా ఆయన బ్లెస్ చేస్తాడు, హెచ్చిస్తాడు. నేను దానిని హెచ్చించినటువంటి దేవుడు, దానిలో స్నేహితులు హెచ్చించినటువంటి దేవుడు ఆయన, యేసేపును హెచ్చించినటువంటి దేవుడు ఆయన నిన్ను కూడా తప్పకుండా హెచ్చిస్తాడు, ఆస్వాదిస్తాడు. నువ్వు పరీక్షలో పాస్ అయినప్పుడు పై క్లాసులకు వెళతావు, పై క్లాసులకు వెళ్ళినప్పుడు నీకు ఘనత వస్తుంది, దాన్ని బట్టి నీకు విలువ పెరుగుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఆదికాండం 39వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకున్నట్లయితే, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్టు చేసెను. అక్కడ పోతీఫర్ గారిని విచారణ చేసిన వ్యక్తి కాదు. ఇంట్లో అనేకమంది ఉన్నాయి, ఏది ఉందో ఏది లేదో కూడా తెలియదు. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు మీద కూడా ఆయనకు అప్పగించాడు, ఆయనకు అధికారం ఇచ్చాడు. తన భార్య మీద కాకుండా, ప్రియ దేవుని బిడ్డ, తన భార్య మీద కాకుండా తనకు అధికారం ఇచ్చాడు. ఈ రోజున దేవుడు నీకు అధికారము ఇస్తున్నాడు. అయితే నువ్వు విశ్వాసం యేసుకుని పరీక్షించినట్లుగా నీ విశ్వాసం కూడా పరీక్షించబడితే జైల్లో కూడా విచారణ చేసినటువంటి దాఖలాలు లేవంట. విచారణకర్తగా పెడితే, చెరసాల్లో పెడితే యేసుకుని, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్టు చేశాడంటే. ఎందుకనంటే యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్టు చేశాను, యెహోవా సఫలమగునట్టు చేశాను. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరుడా, జీవం కలిగినటువంటి దేవుని చేతులకు వచ్చినటువంటి నీవు ఆ జీవాత్మను పొందుకొని నువ్వు క్రీస్తు మాటలే పలకాలు కానీ, నీ నోటు గుండా అపవిత్రమైనటువంటి మాటలు కానీ, సరస్వక్తులు కానీ, ఇలాంటివి మాట్లాడటం అనేది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దాని ద్వారా నీవు భయంకరమైనటువంటి శాతాను శోధనలకు లొంగిపోకుండా దేవుని కొరకు పవిత్రమైనటువంటి జీవితం, పరిశుద్ధమైన జీవితం కలిగి దేవుని సన్నిధిలో దానిలో ఉన్నట్లుగా నువ్వు ఉన్నట్లయితే దేవుడిని హెచ్చిస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి, జీవం కలిగినటువంటి దేవుని సన్నిధికి రావాలని ఇష్టపడతావా? దానిలో వచ్చినట్లుగా ఆయన సన్నిధికి నువ్వు వచ్చి ఆయన సన్నిధిలో నీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకునేదానికి, నీ విశ్వాస పరిమాణం పెంచుకునేదానికి, దేవునికి సహాయం చేయనట్లు, నీ విశ్వాస పరీక్షలో నిలబడగలిగేటట్లు దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే దేవునికి తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, చూడండి ప్రియులరా, యోబు గ్రంథం మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నట్లయితే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించుతువా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును నయుండి దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా, అపవాది చర్మమును తన ప్రాణమును కాపాడుకుందుకు తన కలిగింది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినట్ల అతడు నీ ముఖం ఎదుటిని
దూషించి నేను విడిచిపోవనని అని. ఇక్కడ యోబుకు ఒక విశ్వాస పరీక్ష. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు యోబు గురించి. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ? ఏమని ఇస్తున్నాడంటే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, యోబు యథార్థవంతుడు, నీతిమంతుడంట, న్యాయవంతుడంట. అయితే అతనికి సాతాను దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని, సాతాను ఒక పక్కన శోధిస్తున్నప్పుడు దేవుడు పరీక్షిస్తున్నాడు. నీ ముఖం ఎదుటే నీ ఎదుట అతను నిన్ను వదిలిపెడతాడు చూడు కావాల్సింటే అని అతనికి ఒక చర్మ వ్యాధి గజ్జి మరి బూడిదలో కూర్చొని గోని పట్ట కట్టుకొని చిల్లపింగ తీసుకొని భయంకరంగా గోక్కుంటుంటాడు. భయంకరమైన పరిస్థితి. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో భార్య కూడా దూషిస్తుంది. ఎప్పుడు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ దేవుని మహింపరచకపోతే చావురాదు అన్నట్లుగా మాట్లాడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, దానికి సమాధానము యోబు ఏమంటాడంటే, యోబు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే, అందుకు అతడు, మూర్ఖుల వల్ల మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనం దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడు మనం అనుభవింపతగదా అని. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతో నేను పాపం చేయలేదు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. పుట్టినప్పుడు నేనేమి తీసుకెళ్ళలేదు, చనిపోయేటప్పుడు కూడా ఏమి తీసుకోవాలి. దేవునికే మహిమ, దేవునికే స్తోత్రం కలుగునుగా కానీ చెప్పగలిగాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, నీ విశ్వాసం కూడా ఒక దినాన పరీక్షించబడుతుంది. నా విశ్వాసం కూడా పరీక్షించబడుతుంది. ఆ విశ్వాసంలో నేను నిలబడగలిగినట్లయితే, ఫెయిల్ అయిపోకుండా ఆ విశ్వాసంలో ఆ పరీక్షలను పాస్ అయినట్లయితే దేవుడు నీకు ఘనత తీసుకొస్తాడు. దానిలో హెచ్చించినటువంటి దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. దానిలో స్నేహితులు హెచ్చించినటువంటి దేవుడు, బబులోను సంస్థానం అంతటి మీద కూడా దానిలో స్నేహితులు హెచ్చించినటువంటి దేవుడు, యేసేపును హెచ్చించినటువంటి దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు ఆయన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, కీడుతో ఉన్నటువంటి విశ్వాసం నీకుందా? నీ విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు నువ్వు సాతానుకు లొంగిపోతున్నావా, లేదా దేవునికి లోబడి దేవుని భయభక్తులు కలిగి నీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటూ దేవుని కొరకు జీవించాలని వైరాగ్యం కలిగి సాతానుతో రాజీ పడకుండా, ప్రియ దేవుని బిడ్డ, దేవుని కొరకు జీవించాలని తప్పన వైరాగ్యం నువ్వు కలిగి ఉన్నావు. ఆలోచించు ఒకసారి. నువ్వు ఆలోచించినట్లయితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఆయన కార్యం చేస్తాడు నీ జీవితంలో. చివరిగా మనం చూస్తున్నట్లయితే ప్రియ సహోదరి, ఆది కాండములో మనం చూస్తున్నట్లయితే మనకు అబ్రహాము కనబడతాడు. ఆయన లేక 100 సంవత్సరాలకి దేవుడు వాగ్దాన పుత్రుడు ఇస్సాకునిస్తే, ఆ ఇస్సాకుని బలివమని కోరుకుంటే దేవుడు, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన విశ్వాసం పరీక్షించబడుతుంది. అక్కడ అబ్రహాం విశ్వాసం పరీక్షించబడుతుంది. లేక ప్రభు ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని కూడా నువ్వు అడుగుతున్నావు ఏంటని అనుకోలే. వెంటనే దేవుడికి విధేయుడయ్యి మారు మాట్లాడకుండా దేవునికి లోబడిపోయి బలిచ్చేదానికి ఇష్టపడ్డాడు అబ్రహాం. విశ్వాసము, పరీక్ష, ఘనత. అబ్రహాము మారు మాట్లాడకుండా దేవునికి లోబడిపోయాడు. నీ జీవితంలో కూడా ఈరోజు లోబడేదానికి ఇష్టపడతావా? అబ్రహాము తీసుకుని వెళ్ళాడు బలిచ్చేదానికి. కట్టెలున్నాయి, అగ్ని ఉంది, అన్నీ ఉన్నాయి. తండ్రి గొర్రె పొట్టేలేదని అడిగితే యెహోవా ఈరే అని చెప్పగలిగాడు అబ్రహాం తన కుమారుడికి. కత్తి వెత్తినప్పుడు అబ్రహాము ఆ పొదలో ఉన్నటువంటి గొర్రె పొట్టేలు తీసుకురమని దేవుడు చెప్పగలిగాడండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ విశ్వాసం పరీక్షించబడుతుంది, నా విశ్వాసం పరీక్షించబడుతుంది. కానీ దానియేలు స్నేహితులు, యేసేపులాగా, యోబులాగా, అబ్రహాములాగా నువ్వు నేను విధేయత కలిగి మన విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు దేవుని కొరకు నిలబడగలిగితే, వారిని ఆస్వాదించినటువంటి దేవుడు, వారిని హెచ్చించినటువంటి దేవుడు నిన్ను నన్ను తప్పకుండా హెచ్చిస్తాడు. ఆయన తప్పకుండా హెచ్చించేటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఈ సమయంలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం, అబ్రహాము తన జీవితంలో దేవుని కొరకు అలాగే సరెండర్ అయిపోయాడు. ఆయన అధికారం కిందకు వచ్చాడు. కాబట్టి అబ్రహాము కుమారుడికి బదులుగా ఆ గొర్రెపిట్టను దేవుడు సిద్ధం చేశాడు. నువ్వు లోబడినట్లయితే సూర్యులో సృష్టిని కలుగు చేసి నీ కొరకు ఏదైనా చెడుకు సముద్ర శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, ఆయన సన్నిధిలో నిలిచి ఉండేటువంటి భాగ్యం నీకు దొరికినట్లయితే, నువ్వు ఉండగలిగితే దేవుని నిచ్చిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు.
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఒక అబ్రహామును ప్రపంచానికి బ్లెస్సర్ ఛానల్గా మార్చాడు, దీవెనకరమైన పాత్రగా మార్చాడు. నీ ద్వారా అబ్రహాము, నీ ద్వారా సమస్త వంశములు ఆస్వాదించబడునుగాక అని చెప్పి దేవుడు పలికాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వంశం కూడా అబ్రహామును బట్టి ఆస్వాదించబడుతుందని అని చెప్పాడు. ఆయన సంతానం కూడా ఇసుక రేణువుల వలె నక్షత్రాల్లాగా నీ సంతానాన్ని నేను ఆస్వాదిస్తాను, విస్తరింపజేస్తాను అని చెప్పగలిగాడు. ఎప్పుడో తెలుసా? ఎప్పుడు ఇచ్చించాడో తెలుసా? అబ్రహాముకి దేవుడిచ్చింది కుమారుడు. ఆ ఒక్క కుమారుని దేవుడు అడిగినప్పుడు ఏమాత్రం వెనుదీయకుండా దేవుణ్ణి లోబడ్డాడు. కాబట్టి విశ్వాసం పరీక్షించబడింది, కాబట్టి ఆ విశ్వాసంలో గెలిచాడు, కాబట్టి పాస్ అయ్యాడు. కాబట్టి దేవుడు అబ్రహాముని హెచ్చించాడు. ఆ అబ్రహాము నమ్మినటువంటి దేవుణ్ణి నీవు నేను నమ్మినట్లయితే ప్రీతిగా బిడ్డ, ఆ అబ్రహామునటువంటి దేవుణ్ణి నీవు నేను నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నాకు సహాయం చేస్తాడు. నువ్వు అబ్రహాము నమ్మినటువంటి దేవుని నువ్వు నమ్మాలి, నేను నమ్మాలి. నమ్మినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు కార్యం చేసి నీ జీవితంలో బలమైనటువంటి కార్యం, అద్భుతమైనటువంటి కార్యం దేవుడు చేసి దేవుడిని హెచ్చిస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. అయితే నువ్వు విశ్వాసం ఉందనుకుంటున్నావు, నేను కూడా నాకు కూడా విశ్వాసం ఉందనుకుంటున్నాను. కాబట్టి అయితే నీ విశ్వాసం నా విశ్వాసం అనేది పరీక్షించబడాలి. పరీక్షించబడినప్పుడు హెచ్చించబడతాం. ఎప్పుడంటే దేవుని బిడ్డ, ఇప్పుడంటే మొదట నువ్వు నమ్మాలి దేవుణ్ణి. యేసు ప్రభువుని నమ్ముకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నాం ఒకసారి. అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడును. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. దేవుడు విశ్వాస మూలంగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనం ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ ఆశ్రయింపబడదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. అబ్రహాముకు ముందుగా దేవుని సువార్త అందించబడిందండి. కాబట్టి ఈరోజు నీకు దేవుని సువార్త అందించబడుతున్నప్పుడు నువ్వు నమ్మినట్లయితే ఆ అబ్రహామును బట్టి దేవుడు నిన్ను కూడా ఆస్వాదిస్తాడు, నన్ను కూడా ఆస్వాదిస్తాడు. నిన్ను ఇచ్చిస్తాడు, నన్ను ఇచ్చిస్తాడు. అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నువ్వు నమ్మితే నువ్వు నీతిమంతుడు అవుతావు, నీతిమంతురాలు అవుతావు. దేవుడు అనేక మందిని హెచ్చించాడు. యోబును కానీ, యేసేపును కానీ, అబ్రహామును కానీ, దానియేలును కానీ, దానియేలు స్నేహితులు కానీ దేవుడు హెచ్చించాడు. ఈరోజు నువ్వు హెచ్చించబడాలంటే నీ విశ్వాసం పరీక్షించబడాలి. శుద్ధశూన్యంగా నువ్వు మార్చబడినప్పుడు విలువ వస్తుంది, నీ ఘనత వస్తుంది. కాబట్టి దేవుడు నేను ఇబ్బంది కొలుములో పెట్టి పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షను నెగ్గిన వ్యక్తివైతే నువ్వు ఆస్వాదించబడతావు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు. సహోదరుడు, ఆ సహోదరి, ఎందుకని ఎన్నో కష్టాల్లో, బాధల్లో, వేదనలో కుమిలిపోతావు. దేవుని సన్నిధికి రా. దానియేలు వచ్చినట్లు, దానియేలును బహుగా హెచ్చించినట్లుగా నేను హెచ్చిస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన అనేకులకి ఆశీర్వాదంగా తలగానే ఉంచుతాడు, కానీ తాగ్గా ఉంచడు. నేను పైవాడుగా ఉంచుతాడు, కానీ కిందవాడుగా ఉంచడు. క్రైస్తవుడు అంటే అన్ని రంగాలు ఆరితేరినవాడు. కాబట్టి నీవు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏదో ఒక సమయంలో నీ విశ్వాసం పరీక్షించబడుతుంది, నా విశ్వాసం పరీక్షించబడుతుంది. అప్పుడు నువ్వు ఈ భక్తులు ఏ విధంగా, మనం చెప్పుకునేటువంటి భక్తులు ఏ విధంగా నిలబడ్డారు, దేవుని కోసం వైరాగ్యం కలిగి దేవుని కోసం నిలబడి, రోగంలో కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో కానీ, మరి శరీర సంబంధ శోధనల విషయంలో కానీ ఏ విధంగా దేవుని కోసం నిలబడ్డారు. నువ్వు నిలబడినట్లయితే, నేను నిలబడినట్లయితే దేవుడు నిన్ను కూడా ఇచ్చిస్తాడు, తప్పకుండా ఇచ్చిస్తాడు. దేవుడి మాటలు మన వెనుకలు దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే దేవుడు ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు కాక అనేకమైనటువంటి మాటలు మీకు వినబడేదానికి, తెలుసుకుందానికి దేవుడు మీకు సహాయం చేయను గాక. కాబట్టి ప్రార్థన అవసరం కలిగిన వారు మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు ప్రార్థన చేయబడుతుంది. కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి యేసయ్య, నీవు నమ్మదగిన దేవుడు ప్రభువా, గొప్ప దేవుడు నా యేసయ్య.
నీవు లేనిదే క్షణమైన బ్రతకలేని మా జీవితాల్లో ప్రభు అయ్యా, మీరు కనికరం చూపినందుకు నీకు స్తోత్రం నాయన. నీవు వాత్సల్యం చూపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఏసేపుని కనికరించినటువంటి దేవుడు నానేసయ్యా, నా మీద కూడా మీరు కనికరపడండి ప్రభు. ఏసేపుకు తోడైనటువంటి దేవుడు నాయన, నాకు మీరు తోడైండండి నాయన. నువ్వు తోడై ఉన్నందులకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నువ్వు లేకుండా నేను క్షణం కూడా బ్రతకలేను ప్రభు. యేసు ప్రభు తండ్రి, విశ్వాస పరీక్షలో ప్రభు నాయన తండ్రి, నేను నెగ్గి పాసగునట్లు నాయన యేసు ప్రభు. ఏసేపుకు తోడైనటువంటి దేవా, నాకు తోడైండి. నేను ముందు కొనసాగుటకు హెచ్చించబడేదానికి సహాయం చేయను. నిన్ను గణపరిచేదానికి సహాయం చేయి. నన్ను నువ్వు గణపరచాలి. నిన్ను గణపరిచే వ్యక్తిగా, నన్ను నీ సాధనంగా, నీ పాత్రగా, నీ పనిముట్టుగా నాయన యేసయ్యా దేవా నాయన, నా అవయవములు నీతికి సాధనములుగా వాడుకోమని ప్రభు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా యేసయ్యా తండ్రి, ఆకాశమందున దేవా, నువ్వు తొంగు చూస్తున్న దేవుడు నా యేసు ప్రభు. సాతాను నన్ను శోధిస్తున్నప్పుడు తండ్రి, భయంకరంగా శోధిస్తున్నప్పుడు తండ్రి, నేను ఈ విశ్వాస పరీక్షలో పాస్ అయినాయన నాయనా యేసు ప్రభు, తగిన ప్రతిఫలాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకునే దానికి సహాయం చేయతండి. నీతిమంతుల సంతానం వెనడు భిక్ష మీద నిన్ను చూడలేదని దావీదు మహారాజు తన అనుభవంలోనే చెప్తుండగా నాయన యేసు ప్రభు, నా విశ్వాసాన్ని వృద్ధి కలుగు చేయమని తండ్రి. నాయన, ప్రతి శోధనను అధిగమించగలిగినటువంటి నాయన ఆత్మ నాకు అనుగ్రహించమని తండ్రి. నాయన, శోధన నుంచి తప్పించమని తండ్రి, కీడులో నుంచి విడిపించమని ప్రభా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి చీకటి బంధకాల నుంచి విడుదల కలుగు చేయండి తండ్రి. అద్భుతమైన కార్యం చేయను యేసయ్యా దేవా. యేసయ్యా తండ్రి, ఏ చీకటి ఆత్మ నాలో పనిచేస్తున్న ప్రభు, అందులో నుంచి నన్ను విడిపించుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు నాయన, నేను నమ్ముతున్నాను ప్రభు. ఇప్పుడే నాయన ఆ బిడ్డలకు విడుదల కలిగి చేయండి. అద్భుతమైన విడుదల కలుగును గాక నాయన. యేసు నామముల ప్రతి కాడు విరగొట్టబడును గాక నాయన. యేసు నామముల ప్రతి సాతాను యొక్క బంధక విడుదల కలుగును గాక నాయన. ప్రతి విధమైనటువంటి దుర్వ్యాసనం నుంచి విడుదల కలుగును గాక తండ్రి. నీకు సాక్షి స్తంభాలే ప్రభు. నీ పక్షం నిలబడినప్పుడు తండ్రి, వారి పక్షం నిలబడతానని తండ్రి. నీతిమంతుల పక్షం నేను ఉంటానని చెప్పి, వారి పక్షంగా వ్యాజ్యమాడతానని చెప్పి ప్రభు నాయన, నాయన వారికి తోడై ఉంటానని చెప్పిన ప్రభు. మాట్లాడినటువంటి ప్రతి మాట నాయన వారి హృదయంలో క్రియ చేసి నాయన ఆశీర్వాదకరంగా మార్చినందులకే నీకు వందనాలు చెల్లిస్తూ, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకు మాత్రం ఆరోపిస్తూ ప్రభు యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.